రసస్వరూపులైన ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈరోజు మన జీవన్ నాటకం కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన వారు ప్రముఖ రంగస్థల నటులు శ్రీ జనార్దన్ రావు గారు. వారిని సాదరంగా మన కార్యక్రమానికి ఆహ్వానిద్దాం. జనార్దన్ రావు గారు నమస్తే అండి. నమస్కారం సార్. మీరు సుప్రసిద్ధ రంగస్థల నటులు. అవును సార్. స్వస్థలం ఏది? స్వస్థలం విజయనగరం దగ్గర ద్వారపురెడ్డిపాలెం. ద్వారపురెడ్డిపాలెం, అవును, విజయనగరం జిల్లా. సంగీతానికి పుట్టినిల్లు. అవును సార్. ఓకే, వెరీ గుడ్. అక్కడే మేము చదువుకోవటం. మా నాన్నగారు తాతారావు గారు, ఓకే, అతను వ్యవసాయదారుడు. తర్వాత అతను ఏంటంటే కురుక్షేత్రం నాటకంలో మొదటి నుంచి ఎక్కడి నుండి రాక దగ్గర నుంచి ఆఖరి వరకు కూడా 300 పద్యాలు చదివి ఒకడే కృష్ణ చేసేవారు. గయోపక్ష నాటకంలో కూడా కృష్ణ చేశారు. హరిశ్చంద్ర ఇవన్నీ చేస్తూ అంటే మామూలుగా హార్మోనిస్టులు ఆర్టిస్టులు పోషిస్తూ కొంచెం అందరినీ పోషిస్తూ ఆ నాటకాలు ఆడటం మామూలు హ్యాపీగా ఆడుతుండేవారు. కానీ కిరాయి తీసుకోవడం కాదు, కిరాయి వాళ్ళకి తిరిగి ఇచ్చేవారు. అంటే కళాకారులే కాకుండా కళా పోషకులు చేసేవారండి. ఆయన హార్మోనిస్టులు పేదవాళ్ళు ఉంటే ఇంటికి తెప్పించి కొత్త రిహార్సల్ చేయించి వాళ్ళకి ఇంటికి గ్రాసం పంపించేసి ఆ విధంగా చేసేవారండి సార్. మేము చిన్నప్పటి నుంచి నాటకాల గురించి మేము పాడైపోతాం, చదువు మేము విస్మరిస్తామని చెప్పేసి నాటకాలు రిహార్సల్స్కి రానిచ్చేవారు కాదండి. అదే చదువులో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దామని అనేవారండి. అయినా సరే మేము ఏం చేసేవంటే వారి నాటకం దగ్గరలో అయితే నడిచి సైకిల్ మీద వెళ్ళి చెట్లకి కూర్చొని ఆయన నాటకం ప్రదర్శన లాస్ట్ పద్యం అయిపోతుందనగా మేము చెట్లు దిగిపోయి ఇంటికి మళ్ళీ ఇంటికి వచ్చేసి మేము పడుకుంటూ పోయి మామూలుగా చేసిన రోజులు కూడా ఉన్నాయి సార్. అది ఒకనొకప్పుడు నా పెళ్ళి 1977లో నా పెళ్ళి చేసుకుంటూ నా వైఫ్ కొంచెం చిన్నది చేసుకున్న తర్వాత పుస్తక కట్టేసిన తర్వాత చింతామణి నాటకం వేసాను సార్ పుస్తతోటి. అప్పుడు పసుపు బట్టలతోనే అట్లా నాటకం వేయడం జరిగింది. కళ్యాణ మండపం నుంచి రంగస్థల మండపానికి వెళ్ళాను సార్. అప్పుడు నా మిస్సెస్ పక్కన కూర్చోడానికి ఏమీ తెలియదు, చూస్తుంది. ఆ నాటకంలో నేను భవానీ శంకర్ వేస్తే అప్పుడు మా నాన్నగారు నన్ను చూసిన తర్వాత ఇంతపాటి గాయకుడా అని చెప్పేసి అప్పుడు మా నాన్నగారు మా గురువు గారు చింతలప్పల స్వామి గారు వారు కూడా వచ్చి చాలా ప్రశంసించారు నన్ను. అది నా అదృష్టం సార్. నేను ఆ తర్వాత మా గురువు గారు దారినారాయణ గారు, వై హనుమంతరావు గారు వాళ్ళ తమ్ముడు, నా ఆదినాన్నగారు లైట్ వోకల్ మ్యూజిక్ చెప్పేవారు, హనుమంతరావు గారు పద్యాలు చెప్పేవారు. వాళ్ళిద్దరు మా గురుతులు సార్. ఈ విధంగా చేస్తానంటే వాళ్ళిద్దరు చాలా. తర్వాత విజయనగరం సంగీత కళాశాలలో చేరటం, తర్వాత ఉద్యోగం RMSలో రావటం, నేను విశాఖపట్నం వచ్చేయడం, విశాఖపట్నం స్థిరపడటం, తర్వాత ఆల్ ఇండియా రేడియోలో BHI గ్రేడ్ ఆర్టిస్ట్గా లైట్ వోకల్, ఫోక్ సాంగ్స్, తెలుగు డ్రామాస్, రంగస్థలి ఇవన్నిట్లో నాకు BHI గ్రేడ్ ఆర్టిస్టులు కార్డులు ఉన్నాయి. దూరదర్శన్లో కూడా ఒక 4-5 సార్లు కృష్ణుడుగా, చంద్రుడుగా, విష్ణువుగా, తర్వాత శైలజ సుమన్ గారు ఆవిడ ప్రోగ్రామ్ కంట్రోల్ చేసేవారు. ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో ఫోక్ సాంగ్స్ కూడా 4-5 సార్లు రికార్డింగ్ చేసుకున్నారు. ఒకే సాంగ్స్ మీరు బాగా పాడతారని విన్నాం. మన ప్రేక్షకుల కోసం ఒక పాట వినిపించండి. ఇంకి పాట, ఇంకి నాయుడు బాబా. ఓకే, పాడండి. ఎంకి వంటి పిల్ల లేదోయ్, ఎంకిన వంకెంక రాదోయ్, పదము పాడిందంటే పాపాలు పోవాల, కథలు చెప్పిందంటే కలకాలం ఉండాల. ఎంకి వంటి పిల్ల లేదోయ్, ఎంకిన వంకెంక రాదోయ్, సెగిట సిన్ని మత్స సెగిట సాలదు లచ్చ, ఒక్క నవ్వే ఏలు ఒజిరవైడూరాలు, ఒక్క నవ్వే ఏలు ఒజిరవైడూరాలు, ఎంకి వంటి పిల్ల లేదోయ్, ఎంకిన వంకెంక రాదోయ్. సో ఫోక్ సాంగ్స్ లో కూడా మీకు బాగా పాడేవారు. ఆల్ ఇండియా రేడియోలో ఆల్ ఇండియా రేడియో పాడుతున్నాను ఇప్పటికీ. ఈ మధ్యనే సాయి కళా నికేతన్ వాళ్ళు ఇది 250 ప్రోగ్రాం 18 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నారు సార్. ప్రతి నెల 2వ శుక్రవారం నాడు ప్రోగ్రాం ఉంటుంది. ఇప్పుడు 18 సంవత్సరాలు కంటిన్యూ చేస్తారు సార్. దాంట్లోనూ మోహిని భస్మసుర, బాలనగమ్మ, తర్వాత చింతామణి, తారశీషంగా నాటకాలు ప్రదర్శించడం జరిగింది. నాకు కూడా ఏదో సన్మానం చేసి. బాలనగంలో మీరేనా వేషం చేస్తారు? కార్యవర్ధిరాజు సార్. ఒక పద్యం అనమాట. కార్యవర్ధిరాజు. బాలా నీవు చక్కగా వచించితివి, నవ్వినను ఆడదే నవ్వవలేను, ఏడ్చినను ఆడదే ఏడవవలేను, కానీ నవ్వినను ఏడ్చినను ఆడదానలోనే అందమంతా ఉట్టుపడుతున్నది. భగవంతుడు ప్రపంచంలోని అందములన్నీ ఆడదానలోనే విడిచినాడు.
ఆడది నవ్వెనా అందాలు కుప్పలై రతనాలు గలగల రాలిపోవు. ఆడది పలికిన అతుల మాధుర్య మధుపర్కముల్ పరవళించు. ఆడది కదిలెనా అందెల గల్గలల్ తీయని తానాలు తేరులేను. ఆడది ఉరిమెలా అవని సర్వస్వమెల్ల ధన ధన దిశలార్వ దద్దరిల్లు. అందమునకు ఆనంద నిస్యందనమున అతి భయంకార విహారములకు సరసమునకు విరిగిన విరసమునకు సరసమునకు విరిగిన విరసమునకు అన్ని రసములలో ఆడదే అగ్రగణ్య. సో కార్యవర్ధరాజు చేస్తున్నాం, ఇప్పటికీ వేషాలు చేస్తున్నాం. తర్వాత మోహిని భస్మాసురులో ఏది? మోహిని విష్ణువు. దాంట్లో లక్ష్మి నీ అందచరణాలు నేను వర్ణింపగలను. నేను చంద్రుని మించితేవే నువ్వు. నిండు చంద్రు కాంతి నిరసించు నీ మోము కన్నను ఏ ప్రకృతి నెనరులేదు. సారంగ నయనాల సారంగ నయనాల మీరంగ జాలు నే కన్నులు కన్నను ప్రకృతి వెన్నెలేదు. తళుకు బెళుకుల ముద్దులొలుకు నీ చెక్కిళ్ళ కన్నను ఏ ప్రకృతి నెనరులేదు. వీణానినాదమై వినిపించు నీ పల్కు కన్నను ప్రకృతి ఘనము కాదు. జనాధర ధర్మవర్తులై ఈ విధి మానవాళి చెరింపగా